హలో గాయస్, అందరికీ నమస్కారం. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఎప్పట్లాగే మంచి హాట్ టెక్నాలజీ న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఛానల్కి గనక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ ఛానల్లో మనం టెక్ రిలేటెడ్ అండ్ ఆటోమోటివ్ రిలేటెడ్ న్యూ టెక్నాలజీస్, అలాగే రీసెంట్ లాంచెస్, న్యూ లాంచెస్, వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్ అయిపోతూ ఉండొచ్చు. తెలియని వాళ్ళకి షేర్ కూడా చేయొచ్చు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, మహేంద్ర లాస్ట్ ఇయర్ ఒక 2 ఎలక్ట్రిక్ వెహికల్స్, అది కూడా ఎక్సలెంట్ ఫ్యూచర్స్తో మన ముందుకు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీడేంటి పాత న్యూస్ మళ్ళీ చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఉంది, మీ అందరికీ చెప్పాలి. అది 2 కార్స్ లాంచ్ చేశారు. ఒక దాని పేరు XUV 9e అండ్ ఇంకొక దాని పేరు BE6e. సో ఈ 9e ఏదైతే ఉందో దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదండి. కానీ 6e ఏదైతే ఉందో దాంతో వచ్చింది ప్రాబ్లం అంతా. ఒక ఫేమస్ ఎయిర్లైన్ కంపెనీ ఇండిగో ఈ మహేంద్ర మీద ఒక కేసు అయితే వేసింది. ఏంటి అంటే, మీకు అందరికీ తెలుసో లేదో, ఇండిగోలో 6E అనే నేమ్తో ఒక ఫ్లైట్ ఉంది. సో ఈ పేరు ఆల్రెడీ మేము లాంగ్ బ్యాకే రిజిస్టర్ చేసుకున్నాం. కానీ ఈ పేరుని మీరు ఈ కార్కి పెట్టి మీరు ఎలా వాడుతారు అని వాళ్ళు ఒక కేసు అయితే వేయడం జరిగింది. సో దీనికి మహేంద్ర కూడా సమాధానం చెప్పడం జరిగింది. సో ఈ కేసులో ఇండిగోకి పాజిటివ్గానే కోర్టులో తీర్పు అయితే ఇచ్చారు. యాజ్ ఎ రిజల్ట్ మహేంద్ర అయితే ఈ కార్కి నేమ్ కూడా మార్చేసింది. ఏమని మార్చిందంటే 6E అనే ఉన్నదాన్ని 6 కింద మార్చింది. సో ఇప్పుడు ఏదైతే BE6E అనే లాంచ్ చేశారో దాని పేరు ఇప్పుడు BE6 అని మార్చడం జరిగింది. సో ఇందులో ఏంటి విషయం అని అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ ఈ విషయం తెలియక చాలా మంది స్టిల్ ఇప్పటికీ కూడా గూగుల్లో BE6E అనే సెర్చ్ చేస్తున్నారట. సో ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాను. మీరు మటుకు ఈ మిస్టేక్ చేయకండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హైవేస్, అంటే మన నేషనల్ హైవేస్. అక్కడక్కడ కొన్ని స్పీడ్ కెమెరాస్ ఉంటాయి. మీరు గమనిస్తే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో అది మనకు చూపిస్తూ ఉంటుంది. బియాండ్ ది స్పీడ్ లిమిట్ వెళ్తే రెడ్ కలర్లో చూపిస్తుంటుంది, విత్ ఇన్ ద లిమిట్లోకి వస్తే గ్రీన్ కలర్లో చూపిస్తుంటుంది. అయితే మనం ఏం చేస్తాం, ఎక్కడెక్కడైతే ఈ కెమెరాస్ ఉన్నాయో ఓన్లీ ఆ లొకేషన్స్ వరకే ఆ స్పీడ్ లిమిట్ని మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతాం. వన్స్ కెమెరా దాటిన తర్వాత మళ్ళీ మన ఓన్ స్పీడ్లో ఎంత కావాలంటే అంత రేస్ చేసుకుంటూ రైమని హైవే మీద వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇలాంటి ప్రాబ్లంకే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒక చెక్ అయితే పెట్టబోతున్నారు. దీనికోసమే ఒక కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. ఈ లాంచ్ చేసిన టెక్నాలజీ పేరేంటో తెలుసా? సెక్షనల్ స్పీడ్ క్యాప్చరింగ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. కెమెరా A ఉంది, కెమెరా B ఉంది. ఈ రెండింటి మధ్యన ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఈ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్స్ని పెట్టుకుని మనం ఫర్ సపోజ్ 15 మినిట్స్ పట్టింది అనుకోండి. మీరు స్పీడ్గా వెళ్తే ఏమవుతుంది, 15 మినిట్స్ కన్నా ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతారు. ఎవరైతే ఈ సెట్ ఆఫ్ టైం కన్నా తక్కువలో రీచ్ అవుతారో వాళ్ళందరికీ ఫైన్లు పడబోతున్నాయి. సో ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ కూడా చేశారు మన ఇండియాలో. ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరు టు మైసూర్ హైవేస్ ఏదైతే ఉన్నాయో ఆ హైవేస్లో ఆల్రెడీ వీటిని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్రెడీ ఎవరెవరైతే ఈ రూల్ని వైలేట్ చేశారో వాళ్ళందరికీ చలాన్స్ కూడా వెళ్ళాయి. పెనాల్టీస్ కూడా వాళ్ళకి పంపడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో సంక్రాంతి ఉంది. ఎవరెవరికైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళు బస్సెస్ అనో ట్రైన్స్ అనో వాటిలో వెళ్ళిపోతారు. బట్ ఎవరైతే టికెట్స్ లేవో వాళ్ళకి కనుక ఓన్ వెహికల్ కనుక ఉంటే డెఫినెట్గా వాళ్ళు హైవే మీద వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మటుకు గుర్తుపెట్టుకోండి, ఆ తప్పు మటుకు మీరు చేయొద్దు. సేమ్ ఇదే సెక్షనల్ స్పీడ్ టెక్నాలజీ మన ఆంధ్రాలోనే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది అండ్ స్టిల్ మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. అదొక ఫేమస్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. రీసెంట్గా ఒక లడ్డు విషయంలో కూడా ఆ ప్లేస్ చాలా ట్రెండ్ అయింది. ఆ ప్లేస్ ఏంటో మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ సెక్షనల్ స్పీడ్ టెక్నాలజీ ఆల్ ఓవర్ ద హైవేస్ రాబోతున్నాయి. అన్ని నేషనల్ హైవేస్కి స్ప్రెడ్ అవ్వబోతుంది. ఈ మధ్య ఈ ఆన్లైన్ యాప్స్ ఎలాగైపోయాయంటే, ఇంతకుముందు 1-2 గంటల్లో వచ్చేది. ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే, అంటే గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే 1-2 గంటల్లో వచ్చేవి. కానీ ఇప్పుడు 10 మినిట్స్లో వచ్చేస్తున్నాయి. అదేదో ఒక యాప్ ఉంది, ఆ యాప్ పేరు బ్లింకిట్. వెయిట్, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. ఇక్కడ ఒక విషయం ఉంది. అదేంటంటే బ్లింకిట్లో ఇదొక
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మనకి వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఆర్ ఈ మధ్య కొన్ని చిన్న చిన్న గ్యాడ్జెట్స్ కూడా అమ్ముతున్నారు. లైక్ ప్లే స్టేషన్ 5 చార్జర్స్. సో ఇవన్నీ కూడా ఒక 10 మినిట్స్లో మీరు ఆర్డర్ పెడితే మీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ వీళ్ళు కొత్తగా దీంట్లోకి అంబులెన్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీలో మీకు అంబులెన్స్ కనుక రావాలి అనుకుంటే మీరు 108 ఆర్ 104 ఇలాంటి కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా. ఐ థింక్ 100కి కాల్ చేసినా కూడా మీకు పోలీసులతో పాటు అంబులెన్స్ కూడా వస్తుంది. బట్ ఎంత టైంలో వస్తుంది అనేది మనందరికీ తెలియని విషయం. బట్ బ్లింకిట్ ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఈ యాప్లో కనుక మీరు అంబులెన్స్ని రిక్వెస్ట్ చేస్తే అది 10 మినిట్స్లో మీ ముందుకు వచ్చేస్తుంది. ఇది రీసెంట్గా గురుగ్రామ్ అనే సిటీలో ఆల్రెడీ లాంచ్ చేశారు. మిగతా సిటీస్లో కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని, అంటే ఈ ఆప్షన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆప్షన్ నిజంగా చాలా హెల్ప్ఫుల్. కానీ కొన్ని మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఇలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ ట్రాఫిక్ ఇష్యూస్లో కూడా 10 మినిట్స్లో మన ముందుకు ఎలా వస్తుందో అదైతే మటుకు నాకు తెలియదు. బట్ ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే. మరికొన్ని టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ టెక్ డ్రైవ్ విత్ నవీన్.